ఆత్మబంధువులారా, జంతూనాం నరజన్మ దుర్లభం అన్నారు. 84 లక్షల రకాల జంతువులలోనూ మానవ జన్మ చాలా దుర్లభమైనటువంటిది. ఈ జన్మ రావటానికి పూర్వము గత జన్మలలో ఎలాంటి హీనమైన జన్మలు ఎత్తామో తెలియదు, ఎలాంటి పవిత్రమైన జన్మలు ఎత్తామో కూడా తెలియదు. ఇప్పటికి ఈ మానవ జన్మని పొందాము. పొందిన తరువాత ఈ యొక్క జన్మని సార్థకం చేసుకోవాలి. భగవద్గీత, భారతము, రామాయణము, భాగవతము మొదలైనటువంటి ఇతిహాసాలలో భగవంతుడు మనకి అనేక రకాలైనటువంటి ధర్మాలని తెలియజేశాడు. ఆ ధర్మాలను ఆచరించటం ద్వారా మానవుడు పుట్టుక లేనటువంటి స్థితిని, మోక్షాన్ని పొందుతాడు అని తెలియజేశాడు. ఒకవేళ పాపకర్మలు కనుక ఆచరించినట్లయితే దానికి భయంకరమైనటువంటి శిక్షలు ఉంటాయి అని కూడా తెలియజేశారు. ఒక ముస్లిం అయినటువంటి వాడు తన యొక్క మత గ్రంథమైనటువంటి ఖురానును విశ్వసిస్తాడు, దానిలో ఉన్నటువంటి విషయాలను తెలుసుకుంటాడు, వాటిని ఆచరించే ప్రయత్నం చేస్తాడు. మరి మనం కూడా మన యొక్క మత గ్రంథాల మీద, సనాతన ధర్మం మీద అచంచలమైనటువంటి విశ్వాసాన్ని ప్రదర్శించాలి. అందులో ఉండేటటువంటి ధర్మ విషయాలను మనము తెలుసుకుంటూ మన యొక్క పిల్లలకి కూడా తెలియచేయాలి. ఒకవేళ అలా చేయలేకపోతే, పాపకార్యాలను కనుక ఆచరించినట్లయితే ఎలాంటి శిక్షలు పడతాయో కూడా కొన్నింటిని గురించి తెలుసుకుందాం. దేశాన్ని పరిపాలించేటటువంటి ప్రధానమంత్రి కానీ, రాష్ట్రాలను పరిపాలించేటటువంటి ముఖ్యమంత్రులు కానీ, వారికి పరిపాలనలో సహాయం చేసేటటువంటి అధికారులు, వీరందరూ కూడా ధర్మబద్ధంగా వ్యవహరించాలి. వీరికి గనక అధర్మమైనటువంటి బుద్ధి కలిగినట్లయితే ప్రజలు కూడా అధర్మవర్తనతో ఉంటారు. ప్రజలు చేసినటువంటి పాపాలలో పాలకులకు 6వ వంతు పాపాలు సంక్రమిస్తాయి. అలాగే ఈ పాలకులు, అధికారులు ధర్మవర్తన తప్పినట్లయితే వాళ్ళందరూ కూడా యమలోక మార్గంలో ఉండేటటువంటి వైతరణి నదిలో యమభటుల చేత పడవేయబడతారు. అక్కడ దారుణమైనటువంటి శిక్షలను అనుభవింపచేస్తారు. ఆ వైతరిణి నది అంతా కూడా చీము నెత్తులతో కూడి మలమూత్రాదులతో నిండి ఉంటుంది. అనేక రకాలైనటువంటి క్రూరమైనటువంటి జలచరాలు దాంట్లో ఉంటాయి. వీళ్ళని అందులో ముంచుతూ, తేలుస్తూ నానా హింసలు పెడుతూ ఉంటారు. అందులో ఉండేటటువంటి జలచరాలన్నీ పీక్కు తింటూ ఉంటాయి. ఆ దుర్గంధ భూయిష్టమైనటువంటి జలాన్నే వాళ్ళు పానం చేస్తూ ఉండాలి. కాబట్టి ఈ విషయాలను పాలకులందరూ తెలుసుకోవాలి. అలాగే దేవాలయాలకు సంబంధించినటువంటి ఆస్తులను కానీ, దేవాలయాల కోసము భక్తులు ఇచ్చినటువంటి విరాళాలను కానీ ఎవరైనా సరే దుర్వినియోగం చేసినట్లయితే అలాంటి వాళ్ళందరూ కూడా అవీచి అనేటటువంటి నరకంలో పడతారు. దొంగ సాక్ష్యాలు చెప్పేటటువంటి వాళ్ళు కూడా ఇదే నరకంలో పడతారు. ఇలాంటి పాపులందరినీ కూడా 100 యోజనాలు ఎత్తు ఉండేటటువంటి పర్వత శిఖరం మీద నుంచి తలక్రిందులుగా రాళ్లే అలలుగా ఉండేటటువంటి నేలపైకి పడవేస్తారు. అక్కడ వాళ్ళు పడటంతోనే ముక్కలైపోతూ ఉంటారు. ఆ దేహం మళ్ళీ అతుక్కుంటూ ఉంటుంది. బాధను అనుభవిస్తూ ఉంటారు. అదే రకంగా పదే పదే ఆ రకమైనటువంటి నరకాన్ని వాళ్ళ చేత అనుభవింపచేస్తూ ఉంటారు.
అలాగే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య స్త్రీలు గనక మద్యపానం గనక సేవించినట్లయితే అలాంటి వాళ్ళని మరణానంతరము యమభటులు వాళ్ళ చేత కరిగించినటువంటి సలసల కాగేటటువంటి ఇనుమును తాగిస్తారు. ఆ నరకాన్ని వాళ్ళు అనేక సంవత్సరాల పాటు అనుభవించాల్సి ఉంటుంది. అలాగే మద్యపానం లేదా మాంసాహారాన్ని తినేటటువంటి బ్రాహ్మణుడు క్రిమి భోజనం అనేటటువంటి కొండంలో వేస్తారు. అక్కడ వాళ్ళు అనేక రకాలైనటువంటి క్రిమి కీటకాలతో కూడి ఉన్నటువంటి ఆ నరకంలో ఆ భోజనం చేస్తూ వాటి చేత కొట్టబడుతూ నానా హింసలు అనుభవిస్తారు. అలాగే అమాయకులైనటువంటి ఆడపిల్లలను మోసపుచ్చి వాళ్ళని అనుభవించినటువంటి వాళ్ళు ఎవరైనా సరే శూర్పకూపము అనేటటువంటి నరకంలో పడతారు. అది ఒక దిగుడు బావి లాంటిది. అందులో వైతరణి నదిలో ఉండేటటువంటి కలుషితమైనటువంటి చీము నెత్తులతో మలమూత్రాలతో కూడినటువంటి జలమే ఉంటుంది. దానిని వాళ్ళు పానం చేస్తూ అందులో అనేక వేల సంవత్సరాల పాటు ఆ యొక్క దుర్గంధ భూయిష్టమైనటువంటి నరకాన్ని అనుభవిస్తూ ఉండాలి. అలాగే బ్రాహ్మణ స్త్రీ కనుక ఇతర వర్ణాల వారిని వివాహం చేసుకున్నట్లయితే ఆమెకు కూడా అంధకూపము అనేటటువంటి నరకంలో యమభటులు అనేక రకాలైనటువంటి శిక్షలను విధిస్తారు. అక్కడ కన్ను పొడుచుకున్న కానరానటువంటి చీకటి, ఆ చిమ్మ చీకటిలో వేల సంవత్సరాల పాటు అనేక రకాలైనటువంటి నరకాలని అనుభవిస్తూ ఉండాలి. అలాగే అన్నము, పుష్పములు మొదలైనటువంటి పవిత్రమైనటువంటి పదార్థాలని కాళ్లతో దాటరాదు. అలాగే గోవుకి బ్రాహ్మణుడికి మధ్య నుంచి వెళ్ళకూడదు. భర్తకు దేవుడికి మధ్య భార్య భేదాన్ని చూడకూడదు. భర్త భార్యను కొట్టకూడదు. ఒకవేళ ఇలాంటి పనులన్నీ కనుక చేసినట్లయితే ఇవన్నీ కూడా బ్రహ్మహత్య సమానాలవుతాయి, గోహత్య సమానాలు. ఇలాంటి వారిని అందరినీ కూడా కుంభీపాక నరకంలో వేస్తారు. అక్కడ తైలం సలసల కాగుతూ ఉంటే దానిలో వేసి వేయిస్తూ ఉంటారు అనేక వేల సంవత్సరాలు. మానవులకి మరణానంతరము యాతనాదేహము లేదా భోగదేహము అనేటటువంటి దేహాలు ఏర్పడతాయి. స్వర్గానికి వెళ్ళేటటువంటి వాళ్ళకి భోగదేహము, నరకానికి వెళ్ళేటటువంటి వాళ్ళకి యాతనాదేహము. వాళ్ళు ఆ దేహాలతో ఎంతకాలమైనా సరే అనుభవిస్తూ ఉంటారు. ఆ దేహాలు నాశనం కావు. వాళ్ళు బాధలను అనుభవిస్తూ ఉంటారు లేదా సుఖాలను అనుభవిస్తూ ఉంటారే తప్ప దేహం ఛిద్రమైన మళ్ళీ మామూలు స్థితికి వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి అనేక రకాలైనటువంటి శిక్షలు భయంకరంగా ఉంటాయి. ఈ శిక్షలు అనుభవించిన తరువాత వాళ్ళు మళ్ళీ అనేకమైనటువంటి హీనమైన జన్మలు ఎత్తాలి. కుక్కలుగా, పందులుగా, కాకులుగా, గాడిదలుగా ఇలాగ అనేక రకాలైనటువంటి హీనమైన జన్మలు ఎత్తిన తరువాత మాత్రమే ఎప్పటికో కానీ మరల మానవ జన్మ రాదు. కాబట్టి మానవ జన్మ మనకి వచ్చినప్పుడు మాత్రమే సార్థకం చేసుకునే ప్రయత్నం చేయాలి, ధర్మాలను తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఈ కాలంలో
పిల్లలకు ఈ ధర్మాలన్నీ తెలియకపోవటం చేత ఇష్టం వచ్చినట్టుగా విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అనేక రకాలైనటువంటి పాప కార్యాలలో మునిగి తేలుతూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ విషయాలను తెలుసుకోవాలి. మన గ్రంథాల పట్ల మనకి విశ్వాసం ఉండాలి. సనాతన ధర్మం పట్ల విశ్వాసం ఉండాలి. అలా కానట్లయితే ఈ జన్మ నుంచి అధోగతి పాలైపోతాం. ఎందుకు పనికి రాకుండా పోతాం. మరల ఎన్ని లక్షల సంవత్సరాలకి ఈ మానవ జన్మ వస్తుందో తెలియదు. విజ్ఞులైన వారందరూ కూడా ఇవి తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా భాగవతంలో చెప్పబడినటువంటి ధర్మాలే తప్ప నేను సొంతంగా చెప్పుతున్నటువంటివి కావు. అందరూ గ్రహింతురుగాక. మనమందరము కూడా ధర్మాచరణలో నిమగ్నమై ఉందముగాక. స్వస్తి.